అమ్మ నాన్న ఈ ఇద్దరిని మించిన దైవం ఉండదు. తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఒక నటుడు మాత్రం తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని అన్నాడంట. ఆ మాట అన్నందుకు ఎంతో కుమిలిపోయాడంట కూడా. ఇంతకు ఆ స్టార్ నటుడికి అంత కష్టం ఏం వచ్చింది? కన్న తండ్రి మరణాన్ని ఎందుకు కోరుకున్నాడు? బ్రతికుండగానే ఎందుకు చనిపోమని అన్నాడు? సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ బాజ్పేయి ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగులో కూడా ఆయన పలు సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో ప్రేమ కథ, హ్యాపీ, పులి, వేదం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనోజ్ బాజ్పేయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిని బ్రతికుండగానే చనిపోమని చెప్పానని అన్నారు. ఒకరోజు సినిమా షూటింగ్లో ఉండగా తన సోదరుడు ఫోన్ చేసి, నాన్న ఇక మనకు లేనట్టే, ఆయన బ్రతికుండడం కష్టం అని అన్నారంట. ఆయన జీవితం ముగిసిందని చెప్పిందంట. దాంతో తను షాక్ అయ్యానని అన్నాడు మనోజ్. ఆయన చనిపోయారా అని అడిగాడంట. లేదు, ఇంకా చనిపోలేదు అని చెప్పడంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిసిందంట. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు, నొప్పిని భరించలేకపోతున్నారు అని చెప్పారంట వాళ్ళ సోదరులు. ఇప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సెట్స్లో ఉన్నాను. వెంటనే వ్యాన్లోకి వెళ్ళి మా నాన్నతో ఫోన్ మాట్లాడానని అన్నారు. నాన్న, నొప్పి భరించింది చాలు. నాన్న, అందరినీ వదిలి వెళ్ళే సమయం వచ్చింది, చనిపోండి, దయచేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నారంట. ఆ తర్వాత నేను ఎంతో కుమిలిపోయాను, గుండె బద్దలయ్యేలా ఏడ్చాను. అది చూసి నా పక్కన ఉన్న బాయ్ కూడా ఏడ్చాడు. ఆ తర్వాతి రోజే మా నాన్న చనిపోయారని తెలిపారు మనోజ్. నా తండ్రి మరణం నా జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన అని అన్నారు మనోజ్.